నాగర్ కర్నూలు జిల్లా మొలిచింతలపల్లిలో ఆదివాసీ కుటుంబంపై పాశవిక దాడికి పాల్పడిన నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను మంత్రి పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. బాధితురాలని ఆమె భర్తను జరిగిన సంఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఆదివాసీ మహిళ ఈశ్వరమ్మను నిర్బంధించి 10 రోజులుగా చిత్రహింసలు పెట్టారని మంత్రి అన్నారు. నిందితులను చట్టపరంగా శిక్షిస్తామని జూపల్లి బాధిత కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. నలుగురు వ్యక్తులు అందులో చెంచువాళ్ళు ఇతరులు కూడా ఉండి దాష్టికం చేయడం జరిగింది. చాలా కిరాతకంగా భయంకరమైనటువంటి అంటే ఆటవిక దశలో జరిగినట్టుగా దుర్మార్గంగా ప్రవర్తించారు. ఎవరైతే ఈ యొక్క దాడికి ఆ మహిళపై దాడికి పాల్పడుతున్న వాళ్ళని నలుగురిపైన కేసు పెట్టేసి జైలు పంపడం జరిగింది. అంటే కళంకం మనవాళ్ళకే కళంకం. ప్రభుత్వ భూమి దాఖలు చేసి ప్రభుత్వం తరఫున 2 లక్షల రూపాయలు ఆర్థిక సహకారం చేసి వాళ్ళకు ఆర్థిక భారం పడకుండా అన్ని విధాల ప్రభుత్వం వాళ్ళను ఆదుకునే కార్యక్రమం చేస్తాం. ఆ దాడులకు పాల్పడిన వాళ్ళపైన కఠినాతి కఠిన చర్యలు ఎవరిని కూడా ఉపేక్షించేటువంటి